హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ తెలుగు వ్లాగ్స్. గైస్ ఈరోజు మనమైతే శివాలయంకి అయితే వెళ్తున్నాం ఫిలిం నగర్లో. అక్కడైతే ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అనేది నేను చూపిస్తాను. మనమైతే ఇంకా స్టార్ట్ అవుదాం. లెట్స్ గో గైస్. ఈవినింగ్ టైం అనమాట, ఈరోజు శివరాత్రి ఈవినింగ్ టైం మనం వెళ్తున్నాం. అక్కడ ఎట్లా జరుగుతుందని చూద్దాం. హలో గైస్, మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి కనపడేది టెంపుల్ అనమాట. ఇక్కడ తెలంగాణ భవన్ తర్వాత మనకి టెంపుల్ ఉంటుంది. ఈరోజు మనకి టెంపుల్ ఫ్రంట్ భాగం నుంచి చూద్దాం ఎట్లా ఉంటుందో చూడండి. గాయస్, మనకైతే టెంపుల్ ముందుకైతే రావడం జరిగింది గాయస్. ఇక్కడ ముందు మనకైతే దర్శనానికి వెళ్ళే రోడ్ వచ్చేసి రైట్ సైడ్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి నృత్యం చేస్తున్నారు, అవి మనం అయితే చూద్దాం గాయస్. అండ్ ఇప్పుడైతే దర్శనానికి వెళ్దాం గాయస్. మనం గైస్, మనమైతే దర్శనం లైన్లో అయితే ఉన్నాం. చాలామంది క్రౌడ్ ఉన్నారు, చాలామంది నార్త్ వాళ్ళు అండ్ ఆంధ్ర తెలంగాణ నుంచి చాలామంది క్రౌడ్ అయితే రావడం జరిగింది. లోపల సైడ్ పూజలు చేస్తున్నారు, అన్నీ చూడండి గైస్. ఇంకా గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లోపల సైడ్ ద్వీపాలు ముట్టేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు ముట్టిస్తున్నారని అడిగితే అక్కడ వచ్చేసి అది ముట్టించి ఏదైనా ప్రార్థన చేసుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం అంట గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే అందరు దేవుళ్ళు మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క దేవుడు, ఎక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నాడు అక్కడ సాయిబాబా టెంపుల్ అనమాట. ముందర అందరూ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని ప్రతి ఒక్క దేవుడిని దర్శించుకొని తన కోరికలేంటో కోరికలు నెరవేర్చుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ అయితే చాలామంది భక్తిగా నాకైతే కనిపించడం జరిగింది గైస్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద టెంపుల్. చాలా మంచిగా ఉంది, నాకు మంచిగా అనిపించింది. ఎవరైనా విజిటర్స్ ఉంటే లొకేషన్ నేనైతే డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి గైస్. మనకి నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పే ఉన్నాను, ఆల్రెడీ ముందుగా అని చెప్పాను. ఇక్కడ వచ్చేసి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఇదేంటంటే దీపం దగ్గర కూర్చొని తన యొక్క కోరికలు, తన యొక్క ప్రాబ్లమ్స్ ఏదైనా చెప్పుకుంటే ఆ కోరికలు, ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అనేసి యొక్క నమ్మకము అండ్ దేవాలయం యొక్క ప్రత్యేకత. అండ్ గైస్, ఇక్కడికి వచ్చిన భక్తుల్ని, ప్రజల్ని చూద్దాం కదా. మనమైతే ఇక్కడ ఇంతటి వరకు చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఈ సిచ్యువేషన్ జరుగుతుంది సీన్. అండ్ ఇంకా మనం చూసుకుంటే అక్కడైతే పూజ జరుగుతుంది. పూజ చూద్దాం పదండి. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ ఆల్రెడీ వెళ్ళేసాము. ఆల్రెడీ ఇక్కడైతే ఫొటోస్ తీయడానికి అనుమతి లేదనమాట. ఇంకా మనం చివరిగా ఒకసారి పూజ చేసుకొని ఇంకైతే నటరాజుని నాట్యం చూడడానికి అయితే మనమైతే వెళ్తున్నాం గైస్. లెట్స్